విచిత్ర ఘటన. చందమామ కథ. మణిపుర మహారాజు చంద్రసేనుడికి ఒకతే కూతురు. ఆమె పేరు చంద్రముఖి. చిన్నతనంలోనే తల్లిని పోగొట్టుకున్న చంద్రముఖిని రాజు ఎంతో గారాబంగా పెంచాడు. యుక్త వయసు వచ్చే లోపల ఆమె అన్ని విద్యల్లోనూ ప్రవీణురాలయ్యింది. చంద్రసేనుడు తన కుమార్తెకు పెళ్లి చేద్దామనుకున్నాడు, కానీ చంద్రముఖి పెళ్లికి సుముఖురాలుగా లేదు. చంద్రముఖి తరచుగా తన చిలికెత్తులతో కలిసి వేటకు వెళ్ళేది. ఒకరోజు వేటలో ఆమె తన చిలికెత్తెల నుంచి, పరివారం నుంచి వేరుపడి ఒంటరిగా అరణ్యంలో చిక్కుకుపోయింది. మిగిలిన వాళ్ళు ఆమె కోసం ఎంతో వెతికారు, కానీ ప్రయోజనం లేకపోయింది. చీకటి పడిన దాకా చూసి రాజకుమార్తె ఏ క్రూరమృగం వాతనో పడిందనుకుని నిరాశ చెంది మిగిలిన వారు రాజభవనానికి తిరిగి వెళ్ళి జరిగిన సంగతి రాజుగారితో చెప్పారు. అయితే అంతకు పూర్వమే చంద్రముఖి ఇల్లు చేరుకుని తన పరివారం గతి ఏమైనది ఎవరికీ చెప్పక, ఇంకా చీకటి పడకముందే తన పడక గదికి వెళ్ళిపోతూ తెల్లవారిన దాకా తనను లేపవద్దని హెచ్చరించింది. అది మొదలు ఆమె పరధ్యానంగానూ విచారంగానూ ఉన్నట్లు అందరికీ కనిపిస్తూ వచ్చింది. దానికి కారణం ఏమిటో ఆమె చేత ఎంత ప్రయత్నించి ఎవరూ చెప్పలేకపోయారు. ప్రతిరోజు ఆమె చీకటి పడకముందే తన గదికి వెళ్ళిపోయి తలుపులు బిగించుకుని తెల్లవారిన దాకా బయటికి వచ్చేది కాదు. ఆమెకు త్వరలో వివాహం చేయటం మంచిదని రాజుకు తోచింది. అందుకు చంద్రముఖి ఒప్పుకున్నది. రాజు పరమానందభరితుడై ఆమెకు స్వయంవరం ఏర్పాటు చేశాడు. స్వయంవరం నాటికి అనేక మంది రాజకుమారులు వచ్చారు. ఎందుకంటే చంద్రముఖి గొప్ప సౌందర్యవతి అని ప్రతీతి ఉండేది. చంద్రముఖి దట్టమైన మేలుముచ్చుకు ముఖానికి కప్పుకుని చేతిలో వరమాల పట్టుకుని స్వయంవర మండపానికి వచ్చింది. ఆమె ఏ రాజకుమారుని పరీక్షగా చూసినట్టు కనిపించలేదు. మొక్కు తీర్చుకునే దానిలాగా ఆమె ఎవరో ఒకరి మెడలో మాల వేసి చొప్పున అంతఃపురంలోకి తిరిగి వెళ్ళిపోయింది. అప్పటికే సూర్యాస్తమయం కావచ్చింది. రాజకుమార్తె ప్రవర్తన అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. అలాంటి స్వయంవరాన్ని ఎవరూ ఎక్కడా చూసి ఉండలేదు. ఏమైనా స్వయంవరం ముగిసింది కనుక వరమాలందుకున్న చేది దేశపు యువరాజు చక్రసేనుడు తప్ప మిగిలిన వారందరూ తమ తమ దేశాలకు వెళ్ళిపోయారు. చక్రసేనుడు మాత్రం ఆ రోజు చంద్రసేన మహారాజా ఆతిథ్యం స్వీకరించాడు. మర్నాడు చంద్రసేనుడు తన అల్లుడు కత్తిని తీసుకుని అతన్ని, అతని పరివారాన్ని సగౌరవంగా చేది దేశానికి తిప్పి పంపాడు. కత్తికి పెళ్లి చేయటం మణిపూర్ రాజవంశ సంప్రదాయం. చంద్రముఖికి చక్రసేనుడి కత్తికి వైభవంగా వివాహం జరిగింది. వివాహం జరిగిన చంద్రముఖి ప్రవర్తనలో మార్పేమీ కనిపించలేదు. 1 నెల రోజులు కుమార్తెను తన వద్దనే ఉంచుకుని ఒక శుభముహూర్తాన కట్న కానుకల్లో చంద్రసేన మహారాజు ఆమెను సపరివారంగా అత్తవారింటికి పంపాడు. చంద్రముఖి వచ్చిన రోజు చేది నగరంలో గొప్పగా వేడుకలు జరిగాయి. ఆ రాత్రి వధూవరుల శోభనం ఏర్పాటైంది. చంద్రముఖి సూర్యాస్తమానం కాకుండానే భోజనం చేసి శయ్యాగృహానికి చిలకెత్తుల వెంట వెళ్ళి చీకటి పడే లోపుగా తన చిలకెత్తులందరినీ పంపేసి తాను గదిలో ఒంటరిగా మిగిలిపోయింది. పెళ్ళికొడుకైన చక్రసేనుడు రాత్రి కొంత పొద్దుపోయి శయ్యాగృహానికి వెళ్ళాడు. కానీ అక్కడెవరూ లేరు. తన భార్య గొప్ప అందగత్తి అని విన్నాడే కానీ చక్రసేనుడు ఇంతదాకా ఆమె ముఖం చూసి ఎరగడు. ఆమె కనిపించకపోయేసరికి అతనికి ఆశాభంగమైంది. అతను తన భార్యను గురించి అందరినీ అడిగాడు. ఆమె ఏమైపోయినది ఎవరికీ తెలియదు. రాజభవనం అంతా వెతికారు, కానీ ఆమె జాడ కనిపించలేదు. చక్రసేనుడు ఆ రాత్రికి రాత్రే తన భార్యను వెతుకుతూ గుర్రం మీద బయలుదేరాడు. అతను నగరం దాటగానే నడిచిపోతూ ఒక ముసలిది గుడ్డి వెన్నెల్లో కనిపించింది. అతను ఆమెను చేరుకుని, అవ్వా, ఈ దారి వెంట వయసులో ఉన్న స్త్రీ ఎవరన్నా వెళ్ళటం చూసావా అని అడిగాడు. ముసలిది ఏదో కొనుక్కుని, ఎవరు నాయనా నువ్వు, ఏమిటి కదా అని అతన్ని అడిగింది. చక్రసేనుడు ముసలిదానికి జరిగిందంతా చెప్పాడు. ఆ మనిషి అయి ఉంటుంది నాయనా, కొంతసేపటి క్రిందట ఇటుగా పరిగెత్తుకుంటూ వెళ్ళింది. ఎంత ఘోరం, నన్ను కూడా గుర్రం మీద ఎక్కించుకున్నావంటే ఇద్దరము కలిసి వెతుకుదాం అన్నది ముసలిది. ఇద్దరు గుర్రం మీద చాలాసేపు ఆ ప్రాంతాల గల దారులన్నీ తిరిగారు, కానీ చంద్రముఖి జాడలేదు. నాయనా, చాలా దూరం తిరిగాం, ఇంకో జామికల్లా తెల్లవారిపోతుంది, ఈ చెట్టు కింద కాస్త విశ్రమించుదాం అన్నది ముసలిది. అప్పటికి గుడ్డి వెన్నెల కూడా పోయి కటిక చీకటి ఆవరించడం చేత చక్రసేనుడు ఆమె సలహా పాటించి ఒక చెట్టు కింద పడుకుని వెంటనే నిద్రపోయాడు. మర్నాడు ఎండ ముఖం మీద పడ్డాక కానీ అతనికి మెలకువ రాలేదు. అతను నిద్రలేస్తూనే అవ్వ కోసం చూశాడు, కానీ ఆమె ఎటో వెళ్ళినట్టుంది. అతనికి కొంత దూరంలో ఒక సెలయేరు, దాని పక్కన ఒక గుడిసె కనిపించాయి. ఆ గుడిసె బయట ఎవరు స్త్రీ నిలబడి ఉన్నది. చక్రసేనుడు వెళ్ళి చూస్తే ఆమె అవ్వ కాదు. ఈమె మంచి వయసులో ఉండి చూడటానికి ఎంతో అందంగా ఉంది.
ఆమె ధరించిన బట్టలు అవ్వ ధరించినవిలాగే ఉన్నాయి. ఎవరు నువ్వు? నీకిక్కడ అవ్వ ఎవరైనా కనిపించిందా అని చక్రసేనుడు ఆ పిల్లని అడిగాడు. నా పేరు చంప. ఆ అవ్వ మా అవ్వే అయి ఉంటుంది. మా అవ్వ మంత్రగత్తె. ఏ మూలికలో తీసుకురావడానికి వెళ్ళి ఉంటుంది. మేమిద్దరము ఈ గుడిసెలోనే ఉంటున్నాం అన్నదా పిల్ల. చక్రసేనుడికి ఆ పిల్లని వదిలి వెళ్ళబుద్ధి కాలేదు. ఆమె మీద అతనికి అంతులేని మొహం పుట్టుకొచ్చింది. అతను ఆమెతో ఆ గుడిసెలోనే చాలాసేపు గడిపి మళ్ళీ వస్తానని చెప్పి తన గుర్తుగా ఆమెకు తన ఉంగరాన్ని ఇచ్చి తన ఇంటికి తిరిగి వచ్చేశాడు. చంద్రముఖి కోసం చాలా రోజులు వెతికి విసిగిపోయి ఆమె మరి కనిపించదని, కనిపించిన ఆమెను కోడలుగా స్వీకరించిన అవసరం లేదని చక్రసేనుడి తల్లిదండ్రులు నిర్ణయించుకున్నారు. చక్రసేనుడు ప్రతి ఉదయము చంప వద్దకు వచ్చి ఆమెతో సాయంకాలం దాకా ఉంటూ చీకటి పడే వాళ్లకు ఇంటికి తిరిగిపోతున్నాడు. రాను రాను అతనికి ఆమె మీద అపారమైన ప్రేమ ఏర్పడి ఆమెను ఒక్క గడియ విడిచిపెట్టడానికి కూడా అసాధ్యంగా తోచసాగింది. అందుచేత అతను ఒకనాడు చంపతో, నువ్వు నాతో వచ్చేయి, మన ఇద్దరము పెళ్లి చేసుకుని హాయిగా ఉందాం, మా వాళ్ళు అభ్యంతరం చెప్పరు అన్నాడు. అది ఇప్పట్లో సాధ్యం కాదు. మా అవ్వ నన్ను వదిలే రోజు వస్తుంది. అప్పుడు నేను తప్పక మీ ఇంటికి వస్తాను. మనకు గాంధర్వ వివాహం కానీ అయింది కదా, కొద్ది కాలం ఓపిక పట్టండి అన్నది చంప. ఆమె గర్భవతి అయి నెలలు నిండసాగాయి. ఈ స్థితిలో నువ్వు ఇక్కడ ప్రసవించడం సాధ్యం కాదు. నాతో వచ్చేయి, నీ ప్రసవానికి కావలసిన ఏర్పాట్లన్నీ నేను చేస్తాను అన్నాడు చక్రసేనుడు. చంప ఒప్పుకోలేదు. కనీసం ఇక్కడికి పరిచారికలను మంత్రసాలను పంపుతాను అన్నాడు చక్రసేనుడు. చంప అందుకు కూడా ఒప్పుకోక, ఎవరిని తీసుకురావద్దు, మా అవ్వ 1000 మంది మంత్రసానులకు సమానం, నా ప్రసవం గురించి మీకు ఏ భయమూ వద్దు అన్నది. చక్రసేనుడు రోజూ వచ్చి చంపను చూసిపోతూనే ఉన్నాడు. ఒకనాడు అతనికి తన ఇంట నిద్ర పట్టలేదు. ఆ రాత్రి చంప ప్రసవిస్తుందని అతనికి ఎందుకో అనుమానం తోచింది. ప్రసవ సమయంలో తన దగ్గర ఉండాలనిపించింది. అందుచేత తను చంద్రముఖి ఇష్టసఖి అయిన మాలతి అనే ఆమెను వెంట పెట్టుకుని భవనంలో ఎవరికీ ఏమీ చెప్పకుండా ఎంతో రహస్యంగా బయలుదేరి చంప ఉండే గుడిసెకు చేరుకున్నాడు. గుడిసెలో నుంచి ప్రసవ వేదన వినిపిస్తున్నది. చక్రసేనుడు బయటనే ఉండి మాలతిని లోపలికి వెళ్ళి సహాయపడమన్నాడు. మాలతి లోపలికి వెళ్తూనే కెవ్వు నర్చి బయటకు వచ్చింది. లోపల ఏదో దారుణం జరిగిందనుకుని చక్రసేనుడు తానే లోపలికి వెళ్ళి అక్కడ దృశ్యం చూసి కొయ్యబారిపోయాడు. లోపల ప్రసవ వేదన పడుతున్న మనిషి చంప కాదు, అవ్వ. చక్రసేనుడికి తల తిరిగిపోయింది. అవ్వ, నీకు దుస్థితి ఎలా కలిగింది? చంప ఎక్కడా అన్నాడు. అవ్వ బాధలోనే, ముందు నాకు సహాయం కావాలి, మాలతిని రమ్మనండి అని మూలిగింది. చేసేది లేక చక్రసేనుడు బయటకు వచ్చి మాలతిని లోపలికి పంపాడు. అవ్వకు మాలతి పేరు ఎలా తెలుసునన్న అనుమానం కూడా అతనికి రాలేదు. మాలతి లోపలికి వచ్చిన మరుక్షణంలోనే అవ్వ పండులాంటి మగపిల్లవాణ్ణి కని తన ముసలి రూపం పోగొట్టుకున్నది. చంద్రముఖి, నువ్వా అని మాలతి అరవటం బయట ఉన్న చక్రసేనుడు విన్నాడు. అతను లోపలికి వెళ్ళి చంపను పిల్లవాణ్ణి చూశాడు. చంప, నువ్వేనా ప్రసవించింది? ఆ ముసలిదేమైంది అన్నాడు చక్రసేనుడు. నేనే ఆ ముసలిదాన్ని, నేనే చంద్రముఖిని కూడా. తెలియక ఒక పాపం చేసి శాపం పొంది పడరాని పాటలు పడ్డాను. ఈ బిడ్డ కలగడంతో నా శాపం తీరిపోయింది అంటూ చంద్రముఖి జరిగిన సంగతి ఇలా చెప్పింది. ఆమె వేటకు వెళ్ళిన రోజు అరణ్యంలో ఒంటరిదైపోయి పొదల చాటున లేడి కనబడ్డట్లు తోచి బాణం వేసి ఒక మునిని కొట్టింది. ఆయన కోపించి ఆమెను ముసలిదాన్ని కమ్మని శపించాడు. చంద్రముఖి ఆయన కాళ్ళ మీద పడి ఏడ్చి శాపం ఉపసంహరించమని ప్రార్థించింది. రాత్రివేళ మాత్రమే ఆమె ముసలిదైపోయేటట్టు, ఒక పిల్లవాణ్ణి కన్న తరువాత ఆమెకు శాప విమోచనం కలిగేటట్టు ముని అనుగ్రహించాడు. అందుచేతనే రాత్రివేళ ఆమె ఎవరికంటా పడలేదు. ఆమె వివాహం చేసుకున్నది కూడా గర్భం ధరించి శాప విముక్తి పొందుదామనే. తనకు కాబోయే భర్త ఎవరన్నది అప్పుడు ఆమెకు పట్టలేదు. కానీ పెళ్లితో ఆమె సమస్య తీరలేదు. రాత్రివేళ ఆమె భర్త కళ్ళపడటానికి లేదు. అదృష్టవశాన ఆమె రాత్రివేళ తన భర్త కళ్ళపడకుండా గర్భవతి అయి పిల్లవాణ్ణి కని శాప విముక్తి పొందగలిగింది. అయితే 1 సంవత్సరమంతా మనుషులకు దూరంగా అరణ్యంలోని ఒక పాడుబడిన గుడిసెలో నివసించి రాజకుమార్తె అయిన మనిషి పడలేని పాట్లు కష్టాలు అన్నీ పడింది. అంతా విని చక్రసేనుడు తన భార్య ధైర్యసాహసాలను దృఢ నిశ్చయాన్ని అభినందించి ఆమెను తన కుమారుణ్ణి తన నగరానికి తీసుకుపోయి జరిగిందంతా తన తల్లిదండ్రులకు చెప్పి భార్యాబిడ్డలతో సుఖంగా ఉన్నాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.